తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చెప్పాలండి వెంకటరమణ గోవింద ఆవుముఖుడుగా నాదృష్టగా గోవింద గోవింద గోవింద. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లోని జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఒమేగా రిహాబ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే బాల్యంలో గుర్తించే వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే వారి జీవితంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని అన్నారు. సంతానం కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు అపారమని, అలాంటి సమయంలో పిల్లలకు ఏదైనా వైకల్యం ఉందని తెలిసినప్పుడు కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు, ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచిందన్నారు. పెళ్ళైన తర్వాత పిల్లలు ముక్కలేదు అని అంటే కనుక వాళ్ళకి నమ్మకం ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళడం, అవసరమైతే కాళ్ళు నడిపిన టెంపుల్స్కి వెళ్ళడం, నమాజులు ప్రార్థన చేయడం, చర్చిలో ప్రార్థన చేయించుకోవడం, అదేవిధంగా టెంపుల్స్ అనేవి కూడా అవ్వడం, ఉపవాసాలు చేయడం, వ్రతాలు చేయడం, ఇవన్నీ కూడా సంతానం కోసం చేస్తాం. ఈ ఒంగోలులో ఎస్పెషల్లీ ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో చిన్నప్పుడే కనుక మనం ఆ ఇష్యూని కనుక అట్రాక్ట్ చేస్తే, అంటే పుట్టినప్పుడు డిజైనేట్ అని మనకు తెలియగానే వెంటనే కనుక మనం ఈ హాస్పిటల్స్లో ఇక్కడ ఈ సర్వీస్ మనం తెలుసుకుని మీరు ఇమీడియట్గా కనుక వచ్చుంటే కనుక దాన్ని ఆటోమేటిక్గా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇటీవల కాలంలో గవర్నమెంట్ చాలా తరం ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి కూడా ప్రత్యేకంగా తీసుకొని అన్ని ఫెసిలిటీస్ కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేవి కూడా కల్పించి, తర్వాత అదేవిధంగా మనకి మీకు చూడటానికి ఆకారం కొంచెం ఎట్లా ఉండొచ్చు, కానీ డాక్టర్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్న మీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్స్ కన్నా కూడా చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళు అనేక రకాలైనటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. వీళ్ళకి ఉన్నటువంటి ప్రాక్టీస్ మిగతా హాస్పిటల్స్లో ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చుంటే కనుక రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి వైద్యం ఫ్రీగా జరుగుతుంది, రెండోది ఏంటంటే మీకు హెల్ప్ కావాల్సినప్పుడు ఆటోమేటిక్గా మనకి లైన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ చేసి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి పొందడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నూతన వడవడితో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ గ్రౌండ్ మంచి ఆలోచన అని బీజేపీ గుంటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మారుతులని అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు జంక్షన్ రాజమండ్రి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన క్లాసిక్ బాక్స్ క్రికెట్ ఇండోర్ గ్రౌండ్ను మాజీ సొసైటీ అధ్యక్షుడు గన్ని గోపాలరావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాలతీరాణి ప్రజాప్రతినిధులు బ్యాట్ పట్టి కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాక్స్ క్రికెట్ వంటి ఆధునిక క్రీడా వేదికలు యువతకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా స్వయం ఉపాధికి కూడా అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. భీమడోలు మండలంలో భీమడోలు గ్రామంలో క్లాసిక్ బాక్స్ క్రికెట్ ఒకటి చిన్న ఇండోర్ ఆడిటోరియం లాంటిది ఓపెన్ చేయడానికి మేము రావడం జరిగింది. చాలా మంచి నిర్ణయం. అక్కడ నారాయణపురంలో వైద్యుడిగా సేవలు అందిస్తూ అక్కడ ఒక జిమ్ కూడా
మరి మెయింటైన్ చేస్తూ ఆరోగ్యం గురించి మంచి అవగాహన ఉన్నటువంటి సునీల్ మరియు బాబీ, రాజేష్ మరి కొంతమంది వాళ్ళ ఒక గ్రూప్గా ఇక్కడ భీమడోలు మండలంలో కూడా ఈ క్లాసిక్ బాక్స్ క్రికెట్ ఈ టైప్ది పెట్టడం యూత్కి చాలా ఎక్కువగా ఇక్కడ నిరంతరం అభ్యాసం చేయడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఏదైతే ఒక అవకాశాన్ని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారో దాన్ని మొత్తం దగ్గరలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆ టీం మొత్తానికి కూడా యువత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మన భీమడోలు గ్రామంలో మన గన్నివీరాంజనేయులు గారి హౌస్ దగ్గరలో మరి క్లాసిక్ బాక్స్ క్రికెట్ మరి పెట్టడం జరిగింది యువకులు. మరి దీన్ని మన భీమడోలు కానీ చుట్టుపక్కల గ్రామాల వారు కానీ మరి ఈ ప్రాక్టీస్ ఉపయోగించుకుని మంచి క్రీడాకారులుగా తయారవడానికి మరి వీళ్ళు పెట్టడం ఈ పెట్టిన వారందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ ఏలూరు, విజయవాడ లాంటి టౌన్లోనే ఈ సదుపాయం ఉంటుంది. ఇక్కడ దగ్గరలో మరి పెట్టడం అనేది కూడా మరి అలా ఇంట్రెస్ట్ క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొంత మరి కొంత బిజినెస్ పరంగా అనుకునే ఉండే కానీ మన యువతకు బాగా ఉపయోగపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సౌత్ కొరియా స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. భారతదేశ ఏఐ రాజధానిగా ఏపీని నిలపడమే ధ్యేయమని వెల్లడి. విశాఖ బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారిచ్చినాను పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచన. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.